వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత యువకుడి లాకప్ డెత్ కు కారణమైన పోలీసులను శిక్షించాలి. పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోంది. తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన అన్నదాతలు. గురుకుల పాఠశాల నుండి 2 విద్యార్థుల అదృశ్యం. ప్రిన్సిపల్, వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలోని కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్ ను పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించడంతోనే అతను మరణించారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తనకు వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వేరే అతను తీసుకున్నాడని ఫిర్యాదు చేసిన కర్ల రాజేష్ ని కస్టడీలోకి తీసుకుని కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు 4 రోజుల పాటు చిత్రహింసలకు పెట్టారని, దీంతో తీవ్ర శ్వాస సమస్యతోటి ఇబ్బంది పడుతూ మృతి చెందాడని రాజేష్ బంధువులు ఆరోపించారు. రాజేష్ చావుకు కారణమైన పోలీసులను వెంటనే శిక్షించాలని, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనకు దిగారు. ప్రజాప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ వెంటనే, ప్రజాప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ వెంటనే, కల్లరాజు గారి కుటుంబానికి వెంటనే న్యాయం. కలెక్టర్ రావాలా? We want justice. 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 రావాలి 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 ప్రజాప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ వెంటనే, ప్రజాప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ వెంటనే, కల్లరాజు గారి కుటుంబానికి వెంటనే న్యాయం. మహేశ్వరం రిజర్వాయర్ కు తమ భూములు ఇవ్వమంటూ రైతులు ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని ఉమామహేశ్వరం రిజర్వాయర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందని అన్నదాతలు ఆరోపించారు. బల్మూరు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట బోనస్ ఇవ్వడానికి ముఖం లేదని, కానీ రిజర్వాయర్ కడతారా అంటూ రైతులు మండిపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, రిజర్వాయర్ కోసం విలువైన మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. అయ్యా, మీరు యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ప్రాజెక్టు కొరకు ముందుకు వస్తున్నారా? ఎందుకయ్యా ఈ ప్రాజెక్టు? ఎవరిని బతికించడానికి? మీ కమిషన్ల కొరకే ఈ ప్రాజెక్టు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ వర్గాలు బతకడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు తప్ప జనం బతకడానికి పనికిరాదు. కాబట్టి ఎంబడే దీన్ని ఆపివేయండి. దయచేసి ఈ రైతులను కాపాడండి. ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అతి వినయపూర్వక, అతి తీవ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టు జోలికి రాకండి. మీరు రకరకాల కోట్లాది రూపాయలు సంపాదించుకోండి, రైతుల భూముల దగ్గరికి రాకండి. రైతుల భూముల దగ్గరికి మాత్రం రాకండి. మీరు ఏమైనా సంపాదించుకోండి, ఉష్కాలు కాదు, ఎన్ని బిల్లులు కాదు, ఈ రాష్ట్రాన్ని మీరు జాబ్లో పెట్టుకోండి. కానీ రైతుల భూములు మాత్రం తీసుకోకండి. ఈ దొంగ ప్రాజెక్టు నిర్మించకండి. ఇక్కడ మొదలుపెట్టిన ఉమామేశ్వర ప్రాజెక్టు గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది. అక్కడికి కాలువల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బల్మూరు మండలంలో గిట్లు లేవు. మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి. ఈ కొంత ప్రాంతానికి నీళ్లు లేవని చెప్పి ఇక్కడ రిజర్వేర్ వేస్తా అంటున్నారు. మా తాతల పని చూస్తున్నాం మేము ఇక్కడ. మా తాతలు, మా తండ్రులు, మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడి మాకు 2 పంటలు అందుతున్నాయి పుష్కలంగా. ఇప్పుడు ఈ వర్షాకాలంతో మేము 3 పంటలు వేయడానికి అనుకూలంగా ఉంది మాకు వ్యవస్థ ఇక్కడ. అట్లాంటి దాన్ని మీకు చిత్తశుద్ధి లేకుండా ఎవడో మీ స్వలాభాల కోసం, మీ రాజకీయ ఒడివడికి నడవని కోసం, మీ లంచాల కోసం వేసుకొని ప్రజలను ముస్తా అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా
ఇది ఇంకా రాజరికం కాదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ ఫస్ట్ ఖచ్చితంగా చేయండి. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జమ్మని తోలిచి ఆడసారి వేపిస్తారు, చక్కని తోలిచి సరే వేపిస్తారు. మీ తాత జాగీర్ అనుకుంటారు, అయితే మీరు ఇట్లా గవర్నమెంట్ నుంచి మాకు వంచారు ఈ భూములు. నేనేమంటున్నంటే 5 ఏళ్ల మీ స్వలాభం కోసం మీరు ఏదో చేసిపోయి మాది అనిపించుకొని జనాలని మభ్యపెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామిక దేశంలో ఎట్లా ఉండాలి పరిపాలన అనేది? అడ్డమైన హామీలు ఇచ్చి ఒక్కడు ముందరికి రాడు, సస్తురు అంటే ఒకటి రాడు. ఇదే గుడి పైన ప్రమాణం చేసి పోయిరు మీరు. మరి మా పరిస్థితి ఏంది? మాకు జాబులు ఏమన్నా ఎంటబడుతున్నాం ఏమటి? ఇక్కడ మాత్రం పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మేము సాటిలైట్ తోటి సర్వే చేసి చూపిస్తాము. ప్రతి ఒక్క చెరువు ఇప్పటికి అలుగులు పోతున్నాయి. మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరమే లేదు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థులు అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. బంటారం మండలం మోత్కోపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి హర్షవర్ధన్, 8వ తరగతి వినయ్లు గురుకుల పాఠశాల నుండి అదృశ్యమయ్యారని ఆలస్యంగా పాఠశాల యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. తప్పిపోయిన తమ పిల్లల ఆచూకీ విషయమై గురుకుల ప్రిన్సిపల్, వార్డెన్లను ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థులు తప్పిపోయిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి వారి ఆచూకీ త్వరగా తెలిసేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కు విజ్ఞప్తి చేశారు. మీరు లెటర్ రాసి ఇచ్చారంట కదా? లెటర్ ఏమో రాసి ఇచ్చారు. బాబు 9th క్లాస్, పేరు హర్షవర్ధన్. ఏమైందని అడిగింది? ఇక హాస్టల్ కని పంపించినాము. 3 days అవుతుంది. పేరు చెప్పండి. ఏమి తాండూరు నుంచి ఇక మాది సలసిపెట్టు రోడ్ అంటే మోతపల్లి విలేజ్. బాబుని 3 days అవుతారు పంపించి, మండే రోజు పంపించినాం. ఎవరి నుంచి వచ్చారు మీరు? ఫోన్ గిట్ ఏం చేయలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఇక పొద్దున్న లేసి ఇట్లా రాలేదు, బాబు లేడు అని చెప్పేసి ఫోన్ చేసాను. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరేం అడగలరా? వచ్చి అడిగినాం ఎక్కడ పోయింది ఏంటంటే చాక్లెట్ తీసుకుంటాం, షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళాడు మంచి పేరు. ఇక చెప్పిన తర్వాత ఇక ఉన్నాడేమో అక్కడ ఇక్కడ చుట్టుపక్కల భూకైలాస్ అది అంతా తిరిగేసి వచ్చినాం. అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం. అదంతా వెతికితే ఎక్కడ లేదు, బాబు లేదు. ఇక పిల్లల్ని అడిగితే ఏమంటున్నారంటే చాక్లెట్లు కానీ వెళ్ళిపోయినారు అని చెప్పేసి చెప్తారు పిల్లలు. అది సార్ సందేహం. అంటే మరి సార్ వాళ్ళు ఏమంటారు? ఇక సార్ వాళ్ళు అంటే వెతుకుదాం, ఎవరికైనా చుట్టాలు రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్లు చేసినాం. ఫోన్లు చేస్తే కూడా ఎవరు. మా బాబు వినయ్ సార్, 8th క్లాస్ వినయ్. హలో ఏం కాదు మా బాబు 8th క్లాస్ వినయ్ అని పేరు. పొద్దున బయటికి పంపించారంట. బయటికి పంపిస్తే గ్రౌండ్ పోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయారంట. పిల్లలకి అడిగినా మరి మా వాళ్ళు ఎక్కడ పోయారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు, ఆయన ఏం పేరు వాడని సార్, పీటీ సార్ పర్మిషన్ ఇచ్చిండే, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకి అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను. మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం, 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? పిఎస్లో కాంప్లీట్ ఏమి ఇచ్చారు? ఏం లేదు సార్, వీడికి వచ్చిపోయారు. మేము కాంప్లీట్ ఏం వెళ్ళాము మేము. మీ బాబు పేరు ఏం పేరు? వినయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్ సార్. మీదేవురు? మోతకుపల్లి సార్ మాది. శ్మశాన వాటికలో కనీస వసతులు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. నీటి సౌకర్యం, షెడ్, విద్యుత్, పార్కింగ్ వంటి ప్రాథమిక వసతులు లేకపోవడంతో అంత్యక్రియల సమయంలో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులతో కలిసి సంధ్యారాణి శ్మశాన వాటిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని సంధ్యారాణి స్పష్టం చేశారు. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद. స్నానపు గదులు, మరుగుదొడ్లు వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే కల్పించాలి. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. నశించాలి అధికారులు, కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే కథనం తయారు చేయాలి.
గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన కనీసం ఇక్కడ కూర్చోవడానికి కనీసం లేదు. ఎవరన్నా అత్తే చచ్చిపోతే ఎవరన్నా వచ్చిన వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఏటోళ్ళాటు మొత్తం జాగా లాపుకొని కట్టుకున్నారు. కనీసం ఇక్కడ జాగా కూడా లేదు. గోదావరి కని జనగామ మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి పంప్ హౌస్ వద్ద హిందూ శ్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చే వాళ్ళు పడుతూ ఉన్నారు. అయితే అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శనున్నట్టుగా ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది, సింగరేణి ఉంటుంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది, అన్ని సంస్థలు ఉంటాయి. కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే బొందలగడ్డ చేసిండ్రు గోదావరి కన్నా అని చెప్పి ఓట్లు దండుకున్నాడు. ఇలా అదే బొందలగడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి పుట్టిన కానుండి చచ్చేదాకా అనేక ఇబ్బందులు, తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ బంధువులు కావచ్చు. ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు, ఇవాళ దుర్వాసన. కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటిక అనే బోర్డును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి. అదే రకంగా మనం లోపలికి కనుక ఒకసారి పోయి చూసినట్టు అయిందంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు, స్నానపు గదులు లేవు, తర్వాత మరుగుదొడ్లు లేవు. కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయం. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న రామ్కీ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్ ను జీహెచ్ఎంసీ రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు గోపాల్ డిమాండ్ చేశారు. 1 టన్ను చెత్త తరలింపుకు 2800 వసూలు చేస్తుందని, అదే జీహెచ్ఎంసీ తరలిస్తే 350 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అత్యధికంగా డబ్బులను వసూలు చేస్తూ సిబ్బందికి సరైన వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. రామ్కీతో కాంట్రాక్ట్ ను ఇతర రాష్ట్రాలలో రద్దు చేశారని తెలిపారు. జీహెచ్ఎంసీలో అధికారులను ప్రలోభ పెడుతూ రామ్కీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ ను రద్దు చేసి జీహెచ్ఎంసీ కార్మికుల ద్వారా చెత్త తరలింపు పనులు చేయించాలని కోరారు. జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఐక్యత, 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 రామ్కీ 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 అగ్రిమెంట్ వెంటనే, రామ్కీ అగ్రిమెంట్ వెంటనే, రామ్కీ అగ్రిమెంట్ వెంటనే, రామ్కీ అగ్రిమెంట్ వెంటనే, ఉద్యోగుల ఐక్యత, జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఐక్యత, జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఐక్యత. Ramki, go back! 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 మీరు కూర్చోండి ముందల. రోజు అంతటా కూడా అన్ని రాష్ట్రాల భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే రామ్కీ అగ్రిమెంట్ అయిందో అక్కడంతా కూడా రద్దు చేస్తున్నారు. ఎందుకు రద్దు చేస్తున్నారంటే రామ్కీ పని చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రభుత్వానికి, అక్కడున్న కార్పొరేషన్కి, అక్కడున్న ఉద్యోగులకి, ప్రజలకి, అక్కడున్న ప్రజలకి లాస్ అవుతుంది. రామ్కీ వల్ల రామ్కీకి తప్ప ఇంకెవ్వరికి లాభం ఉండదు. ఆ రామ్కీ కూడా పూర్తి అవగాహన, పూర్తి ఎక్స్పీరియన్స్ లేకుండా పనిచేస్తున్నారు. మీరు చూడండి, రామ్కీ వచ్చినప్పటి సంది యాక్సిడెంట్లు చాలా అయినాయి జిహెచ్ఎంసీ, దాంతో చచ్చిపోతారు ప్రజలు. ఇంకొకటి, రామ్కీ 1 టన్ చెత్త తీసుకోపోతే 2800 రూపాయలు ఖర్చు వస్తుంది. రామ్కీ 1 టన్ చెత్త తీసుకోపోతే ఇక్కడ ఐబీటీ, వైజీటీ, టీబీటీ నుండి కీసరకు తీసుకుపోతే 2800 రూపాయల ఖర్చు అవుతుంది. అదే జిహెచ్ఎంసీ తీసుకుపోతే
350 రూపాయలు, కేవలం 350 రూపాయలు ఒక టన్ తీసుకుపోతారు. మరి జిహెచ్ఎంసీ చేయాలి కదా. ఇంకో విషయం, రామ్కి అనే అగ్రిమెంటు ఆంధ్రప్రదేశ్లో అయింది 2008లో. మరి తెలంగాణలో ఎట్లా కొనసాగిస్తారు? ఇంత లాస్ ఎందుకు? ఈరోజు జిహెచ్ఎంసీలో పైసలు లేవు. ప్రధానమైనటువంటి సింహధనం, ఏదైతే సింహభాగమైనటువంటి ధనం ఉన్నదో అది రామ్కి జేబులకే పోతున్నది. ఈడ ఉద్యోగులు పనిచేస్తున్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈడ రిటైర్ అయిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తలేవు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వస్తలేవు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తలేరు. ఇష్టం వచ్చినట్టు లేబర్ డ్యూటీలు వేస్తున్నారు. అధికారులు చాలా మంది రామ్కి తోటి కలిసి జిహెచ్ఎంసీ. సౌదీలో బస్సు ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ వాసుల కుటుంబాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసిఫ్ నగర్లోని పరామర్శించారు. బాధిత కుటుంబాలను వెంటనే మక్కాకు పంపే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని కవిత అన్నారు. అలాగే DNA పరీక్షలు 60 రోజుల్లో పూర్తి చేసి నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. पानी है जो स्लिप होता चल 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 मैडम बात कर रहे हैं बहुत अच्छी जगह है ना, वो जगह मिलना होता है, मिल सकती है वैसे नहीं फादर छोटा भाई, छोटे भाई की बच्ची है, एक की बेटी है, 2 बेटे हैं। जी जी 2 बेटे वहीं से अभी अभी एक ही यहाँ पे 2 years बैक ऑलरेडी कोई मैडम तीसरी बार था उन्होंने गए तीसरी बार उन्होंने था, दूसरी बार उनकी वाइफ थे समझो। अब्बा हमारे दोनों दूसरी बार है, उनके शौहर बोलते सब तीसरी बार थे। पहले जाके थे अच्छा भाई आई जो బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళిత యువకుడి లాకప్ డెత్ కు కారణమైన పోలీసులను శిక్షించాలి. పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోంది. తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన అన్నదాతలు. గురుకుల పాఠశాల నుండి 2 విద్యార్థుల అదృశ్యం. ప్రిన్సిపల్, వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హిత్.